మీకు ప్రొసీడ్ అవ్వండి. ఓకే ఓకే. అందరికీ మరొకసారి ప్రైస్తలాడు. ఈరోజు ఈ దినాన్ని బట్టి, ఈ గడియను బట్టి మనం ప్రతిదినము ప్రభుని స్తుతించుకుంటాం. మరలా స్తుతించినా మనం రుణగ్రస్తులమే. ఎందుకంటే ఏదో ప్రభు చేయలేదని, ఏదో ప్రభు మనకు అంటే మన ప్రార్థనలు వింటం లేదేమో అని మనము నిరాశ పడుతుంటాం ఒక్కొక్కసారి. ఎందుకు ప్రభు ఈ ఆలస్యాలు, ఎందుకు ప్రభు దీనికి జవాబు ఇవ్వటం లేదు అని. కానీ మనము అంటే ప్రతి విషయంలో మనం ప్రభుని కానీ ధ్యానించుకుంటే, ప్రభు చేసిన మేలు కానీ, ప్రభు యొక్క ఆలోచనలు మన విషయంలో కానీ మనం ధ్యానించుకుంటే, ప్రభు అయితే మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. అందరి ప్రార్థనలు వింటాడు. అయితే ఆయన జవాబిచ్చే టైం ఒక్కటే తేడాగా అనిపిస్తుంది. ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు అనేది ఒక్కొక్కసారి చివరి వరకు అర్థం కాదు. ఎందుకంటే మన భక్తులకి దేవుడు అందుకే వాళ్ళని మనకు మాదిరిగా పెట్టినారు. యోబు గారు ఎన్ని ఇయర్స్ అనేది మనకు తెలియదు. ఆ స్థితిలో ఎన్ని ఇయర్స్ ఉన్నాడో మనకు అసలు తెలియదు. ఆయన యొక్క బాధ, ఆయన యొక్క ఆవేదన ఎంతకాలం పడినాడో అనేది కూడా మనకు తెలియదు. మనం అది ఊహించుకోలేము అసలు. అంటే అప్పటికీ ఆయన బాధపడుతూనే ప్రభు మీద ఆయాసపడినప్పటికీ ప్రభు అనుకున్నాడు, నా బిడ్డ బాధపడినా మనిషిగా బాధపడ్డాడు, అసలు ఓర్చుకున్నాడు అంతే చాలు. ప్రభువు యోపులో ఉన్న పాజిటివ్స్ చూస్తున్నాడు. అంత బాధలో కూడా నా బిడ్డ సహించుకుని నన్ను విడిచిపెట్టట్లేదు అని. కానీ చివరికి యోబే పశ్చాత్తాపడేలాగా ప్రభు మాటలు ఉన్నాయి. ప్రభు దగ్గర ఎవరు గెలవలేం. యాకోబు కూడా ఓడిపోయాడు. యాకోబు అనుకున్నా నేను గెలిచాను అని ప్రార్థన చేసినప్పుడు. కానీ యాకోబుకి దేవుడు ప్రార్థనలో ఆ పెనుగులాటలో, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతా అంటాడు. నన్ను వదిలిపెట్టు, తెల్లారిపోతుందంటే లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే వదిలిపెట్ట. మొండి పట్టు పడితే తుంటి నరం విరగొట్టాడు దేవుడు. అంటే కుంటుకుంటూ నడిచిపోయాడు. అంటే నీకు ఇంత ఆతృత పనికిరాదు అన్నట్టుగా నేర్పించాడు. ప్రతి విషయంలో నెమ్మదిగా నడవాలి నువ్వు, నెమ్మది అని. ఎంత భక్తిగా ఉన్నా ఎక్కడో మనకు అంటే ప్రతి దినము ప్రభు ప్రతి విషయంలో కూడా, ప్రతి సంగతిలో కూడా ప్రభు మనకి ఏదో అంటే నేర్పించాలని ఇష్టపడతాడు. అది మనం ఎరిగే వరకు ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా అక్కడేదో ఉంటుంది, ఇంకా అక్కడేదో మేలు ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్టపడిన వారికి అలా చేస్తాడు ప్రభు. ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయంగా మనం పరిపూర్ణం కావాలని, పరిపక్వతలోకి రావాలని మనం ఇష్టపడతా ఉంటాం కదా. అటువంటి వాళ్ళని ప్రభు అనేకమైన పరీక్షల గుండా నడిపించుకుంటూ వెళ్తాడు, పరిశోధిస్తాడు, సువర్ణంలాగా కావాలని ఆశపడతాడు. ఎందుకంటే మన హృదయంలో ఉన్న ఆశ ఏదో ఆయనకు తెలుసు. మనం ఏమి కావాలి, ప్రభువులో ఎలా ఉండాలి అని అనుకుంటామో ఆ విధంగా తీర్చిదిద్దాలని కూడా ఆయన అనుకుంటారు. అంటే ఎలా చెయ్యాలి అనేది, ఒక స్టూడెంట్ మంచి ర్యాంక్ రావాలంటే ఎలా చదివించాలో, ఎలా వాళ్ళు అంటే ఆ యొక్క పోర్షన్ని ఎలా కంప్లీట్ చేయాలో అది అంటే ఫ్యాకల్టీకి మాత్రమే తెలుస్తుంది. ఫ్యాకల్టీ వాళ్ళకి అర్థమవుతుంది. అది కరెక్ట్ టైంలో, ఇన్ టైంలో, ఈ టైం వరకు నేను ఇది కంప్లీట్ చేయాలి, ఈ టైం వరకు ఈ యొక్క సబ్జెక్ట్ నేను క్లోజ్ చేయాలి అనేది ఎవ్రీ సబ్జెక్ట్ యొక్క టీచర్ చూసుకుంటారు. ఎగ్జామ్ కొరకే ప్రిపేర్ చేస్తారు పిల్లల్ని. ఎలా చదివితే పిల్లలు ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారో అలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. దేవుడు కూడా మనల్ని అంతే. మనకు పెట్టిన పరీక్షల్లో ఎలా మనం అంటే ఉత్తీర్ణులు అవ్వాలో మనకు నేర్పిస్తూ వస్తాడు. ఆ పాఠాలన్నీ నేర్చుకోవాలి. ఆ లెసన్స్ అన్నీ నేర్చుకుంటేనే కదా ఎగ్జామ్లో పిల్లలు ఎలా పాస్ అవుతారు, అంటే మంచి మార్క్స్. కొంతమంది ఏంటంటే నేను పాస్ అయితే చాలు అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారు నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకుంటారు. మరి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే కష్టపడాలి అంటే మామూలుగా చదివే వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. టీచర్స్ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉంటుంది. ఫస్ట్ క్లాస్ రావాలి వీళ్ళు అనుకున్న వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాడి మీద దృష్టి పెట్టి నువ్వు బాగా చదవాలి, నువ్వు బాగా చదువుతావు కదా, నీకు టాలెంట్స్ ఉన్నాయని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని చదివించాలని ఆశపడతా ఉంటారు. మనం కూడా ప్రభు దగ్గర ఆత్మీయంగా నేను ఉండాలి, నేను అందరికీ మాదిరిగా ఉండాలి,
నేను ఆత్మీయమైన విషయాలు ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, బైబిల్లో విషయాలు ఇంకా ఎన్నో నేర్చుకొని ఆ విధంగా జీవించాలి అని మనం ఆశపడినప్పుడు ఆ ఆశ ప్రభు చూసి ప్రభు అనుకుంటాడు, ఈ ఆశని నేను ఎలా తీర్చాలి అని అనేక పరీక్షలు గుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. అది ఆయనలో ఉన్న ఒక సీక్రెట్, ప్రార్థన ఆలస్యంలో ఉన్న సీక్రెట్, అది ఆ రహస్యము అట్లా ఉంటుంది. అది మనం ఎరగలేం. చాలాసార్లు మనుషులంగా బాధ అనిపిస్తుంది, అలుగుతాం ప్రభు మీద, విసిగిపోతాం, బాధ అనిపిస్తుంది. ఎన్నో అంటే ఒక్కోసారి ప్రార్థన కూడా అనిపించిన పరిస్థితులు కూడా వస్తాయి. అయినా ప్రభు ఓర్చుకుంటాడు, ప్రభు మనల్ని కూడా ఓర్చుకుంటుంటాడు. నువ్వు ఆశపడ్డావు కదా, ఆత్మీయంగా ఈ స్థాయిలో నేను ఉండాలని ఆశపడ్డావు, నేను నిన్ను తయారు చేస్తున్నా, నేను ప్రిపేర్ చేస్తున్నా, మళ్ళీ నువ్వు నా మీద సనుగుతావు అంటాడు అని ప్రభు కూడా బాధపడతారు. మనం బాధపడుతుంటే ఆయన కూడా బాధపడుతుంటారు. మన బాధల్లో ఆయనకి పాలు భాగం ఉంటుంది. మనం ఆశపడిందే ఆయన మనకి ఇస్తాడు. మనం ఏ విధంగా ఉండాలో ఆయన నిర్ణయించి పెడతాడు. అదే మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్కి చెప్తున్నాం కదా, ఒక స్టూడెంట్ నేను ఒక స్థాయిలో ఉండాలి అనుకుంటాడు, నేను ఒక స్థాయిలోకి వెళ్ళిపోవాలి, ఇప్పుడు పడిన బాధ అంతా నేను మర్చిపోవాలంటే నేను ఒక స్థాయికి వెళ్ళాలి అని ఒక పట్టుదల కలిగిన ఒక స్టూడెంట్ అనుకున్నప్పుడు ఎన్నో అంటే కష్టతరమైన పరిస్థితులు వస్తాయి. ఎన్నో అంటే మెలకువగా ఉండాలి, అంటే డే అండ్ నైట్ కష్టపడి చదువుతూ ఉండాలి, డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉండాలి. అట్లా అయితే కానీ ఆ స్థాయికి రాడు. అలానే ప్రభువు కూడా మనం ఆత్మీయ స్థాయి హెచ్చుగా ఉండాలని కోరుకున్నప్పుడు మన యొక్క పరీక్షలు, పరిశోధనలు కూడా హెచ్చుగానే ఉంటాయి. కాబట్టి మనము విసిగిపోకూడదు. ఇది నా అనుభవం కూడా. ఎన్నో మార్లు అంటే ప్రభు ఇంకా జవాబు ఇవ్వాలి అనుకుంటూ మనం ఎదురు చూసే పరిస్థితులు ఎన్నో లేకపోలేదు. మనం జీవించే కొద్ది కాలంలో ఎన్నో పరిశోధనలు, మానవుని జీవితము అట్లా గడిచిపోతా ఉంటది. అందుకే కదా మోషే గారు అంటారు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలే, 70 years అంతే. 70కి ఎక్కువ బతుకుతున్నారంటే బ్లెస్సింగ్ అనాలి, అది అధిక బలం ఉంది మీకు అనాలి. 70+ ఉన్నోళ్ళు ఉన్నారు. మన దీప ఆంటీ, తర్వాత ఆనంద్ మీరాంటి కూడా ఉండొచ్చేమో. 70+ ఉన్నవాళ్ళు అధిక బలం దేవుడిచ్చాడు అని నిజంగా ఎందుకున్నారంటే ఇంకా ప్రభు పని ఏదో వాళ్ళు చేయాలి అని, ఇంకా ఏవో వాళ్ళ మీద దేవుడు పెట్టిన బాధ్యతలు ఉన్నాయి అని. అంతే, ప్రభు బిడ్డలంగా మనం అంతే ఆలోచిస్తాం. బతికే వాళ్ళు ఉన్నారు, ప్రభుని ఎరగని వాళ్ళు కూడా జీవిస్తున్నారు, 90 years జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఒక గోల్తో మనం జీవిస్తూ ఉంటాం. మన జీవితం నేను ప్రభువుకి ఎలా ఉన్నాను, ప్రభువుకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాను. కొంతమంది కుటుంబ బాధ్యతల విషయంలో దేవుడు కుటుంబ బాధ్యత వాళ్ళకి అప్పగించుంటాడు. ఆ కుటుంబ బాధ్యతలు తీర్చే వరకు ఉంచుతాడు. వాళ్ళ కోసం ప్రార్థించటమో, వాళ్ళ యొక్క భవిష్యత్తులు తీర్చిదిద్దటమో, ఏదో సంథింగ్ ఉండబట్టే మన పని భూమి మీద, మన పని ఇంకా అయిపోయింది అంటే ప్రభు ఉంచాడు, మనల్ని తీసేసుకుని వెళ్ళిపోతాడు. నీ పని అయిపోయింది, ఇంకా భూమి మీద నువ్వు చేయాల్సింది ఏం లేదు అని. కాబట్టి అది ప్రభు ఒక లెక్కతోనే ఉంటాడు. అందుకే ఈరోజు మనం వాక్యం కూడా అదే, దేవుడు మనల్ని నిర్మించినాడు అని మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క దేవుడు పెట్టిన ఈ యొక్క జీవితంలో మనం ప్రభు కొరకే జీవించాలి. ఇవి చాలా భయంకరమైన దినాలు. ఈ దినాల్లో జీవించడం కూడా చాలా జ్ఞానం అవసరం. అందుకే మనం బైబిల్ నుంచి జ్ఞానం పొందుకోవాలి అనేది. అందుకే దేవుడు ఆజ్ఞల గురించి అంతగా చెప్పినాడు 119 Psalmsలో. ఈ యొక్క కీర్తన మొత్తంలో కూడా దేవుని శాసనాలు, కట్టడాలు, ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రం గురించి దాన్ని ఎంత ప్రేమించాలో, ఎంతగా మన ప్రాణం దానికోసం పరితపించాలో అనే విషయాలు మనం ఈ చాప్టర్ అంతా చూసుకుంటాం. ప్రత్యేకంగా ఈ చాప్టర్ వాక్యం మీద ఆశ పెట్టుకున్నా అంటే వాక్యమే నా ప్రాణం వాక్యం కొరకు పరితపిస్తా ఉంది అంటే మనకేం పని పాట లేదా, ఇంక మనకేం జాబ్స్ వద్దా, మనం సంపాదించుకొని తినొద్దా అనుకుంటాం. కానీ అంటే మనం చేసే పనిలో కూడా, ప్రతి పని విషయంలో కూడా ప్రభువుని అప్రోచ్ అవుతాం, ప్రభువుని అంటే కలుసుకుంటాం, ప్రభువుని కలిసి అడుగుతూ ఉంటాం. అదనమాట వాక్యాన్ని ధ్యానించటం అంటే. ప్రతి వర్క్ చేసే దగ్గర ప్రభా ఇది నీకు ఇష్టమేనా, ప్రభా దీంట్లో నేను ఎలా నడవాలి, ప్రభా ఇది నేను ఏ విధంగా చేయాలి అని మనం ప్రభువుని కలుస్తూ, ప్రభుని అడుగుతూ, వాక్యాన్ని చదువుతూ ఉంటాం. వాక్యం మనల్ని గైడ్ చేస్తుంది. దేవుడే కదా వాక్యం. యోహాను సువార్త 1:1 దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే, ఆయనే వాక్యము. వాక్యం చదివితే దేవుణ్ణి చదివినట్టు,
వాక్యం ప్రకారం జీవిస్తే దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనము జీవించినట్లే. కాబట్టి మనము ఈ జీవితంలో కొద్ది కాలంలో కూడా ప్రభువుని సంతోషపరిచే వారంగా ఉండాలి. అందుకే అంటే ప్రభువు నుంచి అంటే మానవుడిగా దేవుని నుంచి పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి మనకిచ్చిన ప్రభువుకి మనం నమ్మకస్తులుగా ఉండాలి. అందరికి ఉందా అంటే యోగ్యత? అందరికీ లేదు. అందరూ ప్రభువుని ఎరగట్లేదు. అందరికీ దేవుని మీద నమ్మకం లేదు. కొంత పర్సెంటేజ్ మాత్రమే ప్రభువుని నమ్మిన వారు ఉన్నారు. అందరూ నమ్ముతున్నారా అంటే లేదు, నమ్మకం కలగటం లేదు. అంటే ఒకవేళ నిజం అనుకున్నా నమ్మరు. ఎందుకంటే కొంతమంది ఈ దినాల్లో డబ్బు కోసం మనుషులు అమ్ముడుపోతున్నారు. డబ్బు కోసం మనుషులు మోసాలు చేస్తున్నారు. డబ్బు కోసం మనుషుల్ని చంపేస్తున్నారు. రీసెంట్గా ఒక ఆవిడ సర్వెంట్గా వాళ్ళ ఇంట్లో చేస్తూ మా పెద్ద ఆయన్ని చంపి పడేసింది పాపము. ఎందుకు అంటే డబ్బు. ఆయన గురించి పాత సర్వెంట్ వచ్చి బోని ఏడుస్తుంది, నాకు బాగలేక మానేశాను, నేను అనవసరంగా మానేశాను, మా సార్ చాలా మంచివారు అని చెప్తూ ఆమె ఏడుస్తూ ఉంది. అంత మంచి ఆయన్ని చంపడానికి మనసెట్టు వచ్చింది. ఆమె పనికి కుదిరి 4-5 రోజులకే ఆయన్ని చంపేసి ఆయన దగ్గర ఉన్న సొమ్ము డబ్బు మొత్తం పట్టుకెళ్ళిపోయిందంట. ఎవరు? ఒక లేడీ. ఎంత కఠినమైపోతున్నది తెలుసా? ఆడవాళ్ళ హృదయం సున్నితమైనది అని చెప్పే దినాలు పోయినాయి. ఈ రోజుల్లో చెప్పాల్సిందంటే మనిషికి ఉన్నంత కఠినత్వం ఎవరి దగ్గర ఉండదని ఖచ్చితంగా చెప్పగలం. చూస్తున్న పరిస్థితులను బట్టి అంత కఠినులైపోయినారు. అంటే ఒక తల్లి పాత్ర స్త్రీకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, తల్లి ఎవరిని కరుణించకపోయినా తన బిడ్డని కనికరిస్తుందని. తన బిడ్డని కనికరించినప్పుడు తన బిడ్డ మీద ఉన్న ప్రేమ బట్టి నిజంగా ఇతరుల్లో కూడా తన పిల్లలను చూసుకుంటుందని. అంతగా దేవుడు ప్రేమించి ఆమెకి పిల్లల్ని కనే భాగ్యం ఇస్తే ఈ దినాలు ఎట్లా అయిపోయినాయంటే పిల్లల్ని కూడా చంపుకు తింటున్నారు. పిల్లల్ని చంపేస్తున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకునే పిల్లల్ని చంపేస్తున్నారు. ఇక్కడ డబ్బు దొరకకపోతే ఇంకొక డబ్బున్న దగ్గరికి వేయటం, భర్తను చంపటము, పిల్లల్ని చంపటము, ఇవన్నీ డబ్బుతోనే జరుగుతున్నాయి. డబ్బుతో మిళితమైపోయింది లోకం, మిశ్రితమైపోయింది లోకం. అంత భయంకరమైన దినాల్లో ఉంటున్నాం మనం. ఏది ఉన్నా లేకున్నా నా దేవుడుంటే చాలు అన్న దినాల్లో మనం ఉండగలగాలి. ప్రభు మనకు కొదవ చేయడు, పస్తైతే పెట్టరు. జీవితాంతో ఇక్కడ మనం అనుభవించిన పరలోకంలో అనుభవిస్తాం. మానవులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జీవించిన ఈ కొద్ది కాలం కోసం చూస్తున్నారు. ఈ అశాశ్వతమైన దాని కొరకు శాశ్వతమైన ఆ రాజ్యాన్ని కోల్పోతున్నారు, నిత్యత్వాన్ని కోల్పోతున్నారు, నిత్య సంతోషాన్ని కోల్పోతున్నారు. దొంగ ఎప్పుడు కూడా దొరకకపోడు కదా. ఏదో ఒక టైంలో తప్పు చేసిన వారు ఏదో ఒక టైంలో దొరికిపోతారు. అది వాళ్ళకి తెలుసు. ఒకరు చేస్తారు తప్పు, వాళ్ళు పట్టుబడుతూనే ఉంటారు, అయినా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మానవ నైజం. తప్పు చేసే వాళ్ళు చేయకుండా ఉండలేరు, మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు తప్పు చేయలేరు. ఇంకంతే. వాళ్ళు తప్పు మనుషులైనప్పుడు తప్పు పని చేయటానికి తెగిచ్చేస్తారు. ఇంకంతే. అలా ఉంది ఈ దినాల లోకం. దేనికి భయపడరు, దేనికి వెనుకాడరు. ఏదైతే అట్టయింది అనుకుంటున్నారు. కోర్టులు పట్టుకున్న వాళ్ళని పట్టుకుంటున్నారు, ఉరి శిక్షేస్తున్నారు, జీవిత ఖైదులో విన్న వాళ్ళని పెట్టేస్తున్నారు. అయినా పర్వాలా చేస్తూనే ఉన్నారు. ఇది జరుగుతుంది, అదటి జరుగుతూనే ఉంది. ఏమో తప్పించుకుంటామేమో చూద్దాం అన్నట్లుగా చేస్తున్నారు. మమ్మల్ని పట్టుకుంటారా ఎవరైనా, మా అంత తెలివితేటలు ఎవరికున్నాయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మనుషులు. నిజంగా ఎంత భయంకరం కదా లోకం. ఎంత భయంకరమైన లోకంలో జీవిస్తున్నాం కదా మనం. ఒకసారి లోకం వైపు చూస్తే మనము అసలు ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. అందుకే మనం ప్రభు నమ్మిన బిడ్డలము ప్రభు వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి అనుకుంటాం. వాక్యం చూస్తూ ప్రభు వైపు చూస్తూ నడిస్తేనే పందరంగం లోపితకు పరిగెత్తగలం. లేకపోతే ఈ లోకంలో ఇట్లాంటి లోకంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. నిజంగా ప్రభువుని బట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ప్రభువుని బట్టే మన ధైర్యం, మన నిరీక్షణ. ఒకరోజు నేను ప్రభువుని కలుసుకుంటా, శాశ్వతంగా నేను ప్రభువుతో ఉంటా, శాశ్వతమైన సుఖశాంతులు అక్కడున్నాయి. ఇక్కడ అశాశ్వతమైన దానికోసం కాదు అని ప్రభువు నమ్మిన బిడ్డలు మాత్రమే ఖచ్చితంగా నిక్కచ్చిగా జీవించగలరు, నీతిగా బతకగలరు. నీతితో సంపాదించింది కొంచెమైనా చాలు.
అనీతితో సంపాదించింది ఆ కడుపుకు మంచిది కాదు. అసలు దేవుని దృష్టిలో అసహ్యమైనది, అది హేయమైనది. కాబట్టి అది ప్రభు బిడ్డలంగా మనం ఎరిగింది. అది లోకం దాన్ని ఎరగటం లేదు. ఎటు తోస్తే అటు పరిగెత్తిస్తున్నాడు సాతానుడు లోకాన్ని. వాడు ఒక ఆట ఆడుకుంటున్నాడు మనుషులతో సాతానుడు. ఎందుకంటే సమయం కొంచెమేని వాడికి తెలుసు. మొదటి పేతురు పత్రికలో ఉంది కదా, 4వ అధ్యాయంలో, మొదటి పేతురు 5వ అధ్యాయంలో 5:8 ఉంటుంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. మన విరోధి ఎవరంటే అపవాది. మన టార్గెట్ వాడి మీద ఉండాలి. వాడు మనుషుల్ని వాడుకుంటాడు. నిజంగా అపవాది గర్జించు సింహము వలె, సింహం కాదు వాడు. మన దేవుడు కొదమ సింహమై రాలై ఉంటే వాడు సింహము వలె, సింహము లాగా వాడు వాడు ప్రవర్తిస్తూ వాడు అందరినీ మింగేసేయాలి. ఎందుకంటే వాడికి ఆల్రెడీ ఇంకా నరకమే. సాతానికి ఇక క్షమాపణ ఉండదు, సాతానికి కృపలేదు. వాడు తృణీకరించి పడిపోయినాడు భూమి మీద. అందుకే నాకు ఎటూ క్షమాపణ లేదు, నాకు తోడుగా వీళ్ళు కావాలి జనాలు, నేను ఒక్కనే పోతానా నరకానికి అని ఆడుకుంటున్నాడు ఈ దినాల్లో. కాబట్టి మెలకువ కలిగి మనం ప్రార్థనలు చేసుకోవాలి, మెలకువ కలిగి జీవించాలి. ఆదాము కోల్పోయింది తిరిగి మనకు ప్రభు ఇచ్చాడు. జీవ వృక్ష ఫలాలు మనం అక్కడ భుజిస్తాం పరలోకంలో, ఇక్కడ భుజించలేకపోయినారు ఆదాము హవ్వలు. ఇక జీవవృక్ష ఫలాన్ని చూసి ఎగవిగాలు జీవిస్తే పాపమే ఏలేదు లోకమంతా, దేవునితో అవసరమే ఉండేది కాదు. అందుకే దేవుడు బయట గెంటి పారేసినాడు. ఎంత నమ్మి మీకు ఏదైనా తోటను అప్పగిస్తే ఈ భూమి ఈ మొత్తము మీరు ఏలండి అని చెప్పి మీకు అధికారం ఇస్తే ఏం చేసినారు నా బిడ్డలారా? మీరు చేసిన ద్రోహం ఏంటి? నేను మీకు ఏం ద్రోహం చేశా? ఏం తక్కువ చేశా? మీకు తినటానికి పండ్లు ఇచ్చా, ఉండటానికి ఏదైనా తోటనిచ్చా, అధికారం ఇచ్చా అన్నిటిపైన అని చెప్పి దేవుడు బాధపడి ఇవి మీరు ఉంటే జీవవృక్ష ఫలాలు కూడా తిని ఇక పాపానికి హద్దు లేకుండా పోతుందని వాళ్ళని గెంటి పడేసి బయటికి వెళ్ళిపోండి అని చెప్పి, దేవుడు ప్రేమమయ్యాడు కదా, ఒకవైపు ప్రేమ చూపుతూనే ఉంటాడు. వాళ్ళ యొక్క సిగ్గును అవమానమును కప్పి పంపించాడు. నిజంగా దాని చర్మముతో కప్పాడు. చర్మముతో వాళ్ళకి చొక్కాయిలు చేసి కప్పి పంపించాడు. అప్పుడే వాళ్ళకి పాప క్షమాపణ ఇచ్చాడు. దేవుడు అప్పుడే వధించాడు, బలి పశువుగా వధించి ఆ చర్మపు చొక్కాయితో కప్పి పంపించాడు. నిజంగా అంత ప్రేమ గల దేవుడు మన దేవుడు. కాబట్టి పాపానికి మిత్తు లేకుండా ఉండకుండానట్లుగా వాడిని బయటికి పంపించి వేస్తున్నాడు. ఇప్పుడు కష్టపడండి. ఊరికే తిండిస్తుంటే మీకు నచ్చలేదు, నేను వచ్చి రోజు మాట్లాడిపోతుంటే అది మీకు సరిపోలేదు, నా మాటలు చాలా అంటూ సాతాను వచ్చి ముచ్చట పెడతా అంటే ముచ్చట్లు పెట్టుకున్నారు. నా మాట మర్చిపోయింది హవ్వ, నన్ను మర్చిపోయినారు, అసలు మీరు నేను ఇచ్చింది మర్చిపోయినారు అన్నట్టు ప్రభు బాధపడినారు. నిజంగా దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ అనుభవించమన్నాడు. దేవుడు చెప్పినవి దేవుడు ఇచ్చినవి మాత్రమే మనం అనుభవించాలి. దేవుడు మనకి ఏది ఇస్తే అందులో తృప్తి కలిగి ఉండాలి. మానవుని జీవితంలో తృప్తి అనేది ఉండదు. తృప్తి లేకపోవటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అసంతృప్తి మాకుండేది ఇంటర్లో ఎకనామిక్స్లో. మానవుని కోరికలు అనంతాలు, వాటికి లిమిట్ లేదు, లిమిట్ ఉండదు మానవుని కోరికకి. ఒకటి ఉంటే ఒక వస్తువు కొంటే ఇంకొకటి కావాలంటే ఇంకొకటి, ఒక ఇల్లు కొంటే ఇంకొక ఇల్లు కావాలి, ఇంకోటి కావాలి. చచ్చిపోయేదాకా మానవుని కోరికలు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. నిజంగా మనం దేవుని బిడ్డలంగా తృప్తి కలిగిన వాటితో తృప్తి పడి ఉన్నది అని అన్నాడు. అందుకే ప్రభువారు కలిగిన వాటితో తృప్తి పడమని ఎందుకు అన్నాడంటే, మనము శక్తికి మించి ప్రయాస పడబోతే ఏదో ఒక తప్పు చేసేస్తాం, ఏదో ఒక అక్రమ సంపాదన. క్రమంగా సంపాదించే వాళ్ళకి మితంగానే ఉంటాయి, అక్రమంగా సంపాదించే వాళ్ళకే కోట్లు ఆర్జిస్తారు. కాబట్టి మనము క్రమం కలిగిన వారంగా, జాగ్రత్త కలిగిన ఉండేలాగా ప్రభు మనల్ని కోరుకున్నారు.
మనకిచ్చింది మనకు చాలు, ప్రభు ఇచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండాలి. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడంటే పేతురు పత్రికలో ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే 3వ అధ్యాయం 10-12 జీవమును ప్రేమించి మంచి దినాలు మనం చూడాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టుగా దేవుడు వాక్యం ఉంటుంది. చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. కపటపు మాటలు చెప్పకూడదు, చెడ్డ మాటలు పలకూడదు. కీడు నుంచి తొలగి మేలు చేయండి. చేతైతే మీరు మేలు చేయండి. మేలు చేయటం నీకు చేతనైనప్పుడు చేయకుండా వెనుకకు తీయొద్దు అన్నది బైబిల్లో. వెనుకకు తీస్తే అది కూడా తప్పే. నీకు చేయటం చేతొచ్చింది, నువ్వు చేయకుండా ఉండొద్దు. దేవుడు కొంతమందికి ఎందుకు దేవుని బిడ్డలకి అంటే కొన్ని మారులు, నా గురించి చెప్పట్లేదు, కామన్గా చెప్తున్నా, కొన్ని మారులు దేవుడు కొంతమందిని అక్కరలు పెడతాడు. అక్కరలు పెట్టి వారిని, ఎందుకంటే ఇంకా వేరే దేవుని బిడ్డలను పరీక్షిస్తాడు. నా బిడ్డకి నేను అక్కర పెట్టా కదా, ఈ అక్కర తీర్చడానికి కొంతమందిని దేవుడు పెడతాడు. వాళ్ళు తీర్చకపోతే దేవుడు నవ్వుకుంటుంటాడు. అంటే ఇద్దరికీ పరీక్షే. ఇటు అక్కర పెట్టిన బిడ్డకి పరీక్షే, అక్కర తీర్చగలిగిన వారికి పరీక్షే. అక్కర వీరు తీరుస్తున్నారా లేదా పరీక్షిస్తాడు దేవుడు. నిజంగా పరీక్ష లేకపోతే మానవుడు సంపూర్ణ కాలేడు. పరీక్ష పెడతాడు. ఈ పరీక్షలో నెగ్గుతామా లేదా చూస్తాడు ప్రభు. మనం ఏం చేస్తామంటే, నాకు చాలా ఉంది, నేను చాలా భక్తురాల్ని, నేను చాలా భయభక్తులు కలిగిన దాన్ని కాబట్టే నాకు చాలా ఇచ్చాడు దేవుడు అని అతిశయిస్తుంటాం. అక్కర కలిగిన వాళ్ళు చూచి ఏం చేసిందో ఏమో, ఇంకా దేవుడు అక్కడ ఎట్లా తీరుస్తాడు? మూటగట్టి పైనుంచి వేస్తాడు దేవుడు. ఆకాశం నుంచి పైనుంచి కిందకి మనుషుల్ని పెడతాడు దేవుడు. మనిషికి మనిషి సహాయం, మనిషికి మనిషి తోడు, మనిషి మాటకి మనిషి మాట జవాబు, మనిషి అక్కర తీర్చేది ఇంకొక మనిషే. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు వెనకకు తీయొద్దు అంటాడు ప్రభు. అందుకే మేలు చేయట నీకు చేతొస్తే కీడు తొలగి మేలు చేయి, సమాధానం వెదకి వెంటాడండి. అంటే ఆ సమాధానం అనుసరించాలి అని ఉంటుంది ఫుట్ నోట్లో కింద. ప్రభు కనులు ఎవరి మీద ఉంటుందంటే ఈ పనులు చేసే వాళ్ళ మీద ఉంటుంది. మంచి దినాలు చూచే వాళ్ళ మీద, చెడ్డ మాటలు పలకని వాళ్ళ మీద, కపటపు మాటలు మాట్లాడే వాళ్ళ మీద, కీడు చేయకుండా మేలు చేసే వాళ్ళ మీద, సమాధానం వెదక వెంటాడే వాళ్ళ మీద, నీతిమంతుల మీద ఆయన చెవులు ప్రార్థనల వైపు, వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ప్రభు ముఖమంట కీడు చేయి వారికి విరోధంగా ఉంటాయంట. కాబట్టి మనం మేలు చేయాలి, సమాధానం వెతకాలి, ఎవరికి మనము ఏ సహాయం చేయాలా అని కూడా మనం ఆలోచించాలి. ప్రభు బిడ్డలంగా ఆలోచన పుట్టిస్తాడు దేవుడు మనకి. అవతల వ్యక్తిని ఎందుకు పరీక్షిస్తాడంటే ఎవరికైతే సహాయము ఇతరులకు చేయటానికి వాళ్ళని నిర్ణయించి పెట్టాడు, వాళ్ళని పరీక్షించటానికి. ఆ పరీక్ష అయిపోయాక వీళ్ళు నెగ్గుతారు. మనం అందుకే పరీక్షించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ లెక్కనే దేవుని దృష్టిలో. ఆయన ప్రతిదీ లెక్కలోకి తీసుకుంటాడు. ప్రతిదీ ధర్మశాస్త్రం ఆయన గ్రంథంలో లిఖితం చేసుకుంటాడు. అదే ఈరోజు మనం చూడబోతున్నాం. నిజంగా ఉన్న ఈ యుగాల్లో మనం చెప్పుకున్నాం కదా, మన దేవుడు యేసుప్రభువు వారు యుగములకు దేవుడు కదా. కొంతమంది అంటారు యుగము అంటే మనము అంటే 10 దినములు మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి అని ఉంటారు కదా బైబిల్ గ్రంథంలో. అయితే ఆ 10 దినాలు 10 యుగాలుగా మనము చెప్పుకోవచ్చు. ఈ విశ్వం పుట్టక ముందే ఏమైతే ఉందో అదంతా అయిపోయిన తర్వాత ఏమైతే జరగబోతోందో అని మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా భక్తుల ద్వారా రాయించి పెట్టాడు. నిజంగా యుగాలు, కాలాలు అవన్నీ కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ మొత్తంలో కూడా మనకు దేవుడు ఎన్ని విధాలుగా నడిపించుకుంటూ వచ్చినాడో మనం ఫస్ట్ చూస్తే నిత్య కాలము లేదా అనాది కాలము అని ఉంది కదా. దేవుడు మాత్రమే ఉన్నాడు ఆ కాలంలో. దేవునికి ఆది అంతం లేదు. దేవుడు ఎప్పుడున్నాడు దేవుని లెక్కగట్లేం. మీ దేవుడు ఎప్పుడు పుట్టాడో కూడా మీకు తెలియదు. మీరు దేవుడు అంటారు అంటే దేవుని పుట్టు పూర్వోత్తరాలు చెప్పే అంత గొప్ప వాళ్ళమా మనము? దేవుని పుట్టుక చెప్తే దేవుడు మానవుడైపోతాడు. దేవుని పుట్టుకని మనం చెప్పలేం. దేవుని పుట్టుక అది మర్మము అంతే. దేవుడు ఫలానా రోజు పుట్టాడు అని దేవుని గురించి మనం చెప్పగలిగితే అది మన అజ్ఞానం అనుకోవాలి అంతే. చాలా మంది అంటే మీ దేవుడు ఎప్పుడు పుట్టాడు, మీకు ఒక డేట్ కూడా లేదు అంటే దేవుడు ఆయన బయలుపరచడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి.
దేవుడు ఆయన డైరెక్ట్గా కనపడడు. ఆయన చూచి బ్రతుకుని ఎవడెవడు అని బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఆయన చూచి బ్రతికే ఆయన వెలుగుమయమైన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు, ఆయన మర్మమైన దేవుడు. ఆయన కనుగొనలేం. ఎప్పుడైతే చచ్చిపోయి పరలోకానికి పోతామో అప్పుడే ప్రభుని చూడగల ముఖాముఖిగా. అప్పటి వరకు దేవుడు ఒక మర్మమే. ఆయన సంగతులు మనం ఏ విధంగా భూమి మీద జీవించాలో, ఆయన విషయాల గురించిన, ఆయన యొక్క గుణగణాల గురించి కొన్ని విషయాలే మనకు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. ఆయన గురించి మొత్తం తెలుసుకోవాలంటే పరలోకం వెళ్ళాల్సిందే. అదే దేవుని స్పెషాలిటీ. దేవుని గురించి మొత్తం తెలిస్తే దేవుడు ఎలా అవుతాడు? కాబట్టి అది ఆయన అనాది కాలములో ఉన్న దేవుడు. తర్వాత రెండోదిగా చూస్తే దేవదూతల కాలం. తర్వాత దేవుని దూతలను సృష్టించినాడు. తర్వాత మూడోదిగా అజ్ఞాన కాలం. ఆదాము హవ్వలు ఉన్నారు కదా, అజ్ఞానపు బుద్ధిహీన పని చేసి ఆ పండు తిని ఏదైనా తోటలో ఆరంభమే ఏదైనా తోటలోనే వారు అంతమైపోయింది. ఆ హిస్టరీ బయటకు వచ్చేసినారు. తర్వాత 4 మనస్సాక్షి కాలం. ఆదాము హవ్వలు ఏదో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చే వరకు కూడా ఈ మనస్సాక్షి కాలం నడిచింది. తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చింది 5వదిగా. సీనాయి పర్వతం మీద ప్రారంభించబడి యేసు ప్రభు వారి కాలం వరకు ఇది కొనసాగింది. తర్వాత మధ్యకాలం అంటే బాప్తిస్మిచ్చి యోహాను కాలం. స్త్రీలలో యోహాను వంటి వాడు, స్త్రీలు కన్న వాళ్ళు యోహాను వంటి వాళ్ళు లేరని ప్రభు సాక్ష్యం ఇచ్చారే బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఆయన కాలం వరకు ఇది జరిగింది మధ్యకాలం. దేవుని యొక్క ప్రత్యక్షత ఇంకా రాలేదు కాబట్టి చీకటి యుగం అని కూడా అనొచ్చు దాన్ని. అదేవిధంగా ఒక పక్క బలులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా దేశప్రవాసీలు మరణించలేదు కదా. ఒక పక్క పాప క్షమాపణ కూడా జరుగుతూ ఉంది. అందరూ పాప క్షమాపణ పొంది బాప్తిస్మాలు పొందుకున్నారు యోహాను కాలంలో. అందుకే దాని మధ్య కాలము అంటాం. తర్వాత కృపాకాలం. తర్వాత యేసు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత అది కృపాయుగం. ఇది పెంతుకొస్తు దినాల నుండి దేవుడు దిగి వచ్చినప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక 8వది శ్రమల కాలం, మహాశ్రమల కాలం. ఇది సంపూర్ణ పరిశుద్ధులు రహస్య రాకడలో మనం దేవుని రాకడ మన గురించి వింటా ఉన్నాం కదా ఆనవాళ్ళు. అవన్నీ తెలుసుకొని మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరైతే ఎత్తబడతామో వాళ్ళకి 7 సంవత్సరాల తర్వాత 7 years తర్వాత భూమి మీద శ్రమకాలం ఆరంభమైపోతుంది. తర్వాత 9వ చూస్తే 1000 ఏండ్ల పరిపాలన. శ్రమల కాలం తర్వాత అదే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన ఆరంభమవుతుంది. భూమి మీదే 1000 ఏండ్ల పరిపాలన ఉంటారు. అందులో ఎవరైతే విడిచిపెట్టబడ్డారో వారిని ఇశ్రాయేలు యొక్క 1,44,000 మంది వాళ్ళని పరిపాలన చేస్తారు. తర్వాత నిత్యకాలం అంటే అంత్య తీర్పు జరిగిన తర్వాత పరలోకంలో నరకంలో ఉండే వాళ్ళకి తీర్పు జరుగుతుంది. తర్వాత నిత్యకాలం, యుగాలు జీవిస్తాం. ఈ విధంగా మనము దేవుని యొక్క మనము మర్మాలని ఈ విధంగా తెలుసుకోవాలి. అంతేగాని దేవుడు ఏ డేట్ను పుట్టాడో చెప్పు అంటే ఏమి దొరకక దేవుని మీద, ఆ రోజుల్లో కూడా దేవుని మీద ఏం దొరకక ఏం చేసినారు? లేనిపోని అబాండాలు వేసినారు అంతే. దేవుణ్ణి ఎవరు పట్టుకోగలరు? దేవుడు ఎంత చక్కటి జ్ఞానంగా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. పిలాతు అంటాడు కదా, నువ్వు యూదుల రాజువా అంటే దేవుడు అంటాడు, ప్రభువారు అవును నువ్వు అన్నట్టే అంటాడు. అవునయ్యా నేను యూదుల రాజుని ఏమనుకున్నావు అనలేదు. అవును నువ్వు అన్నట్టే. నిజంగా దేవుని మాటలు అంత జ్ఞానమైనవి, దేవుని మాటలు అంత బలమైనవి. ఆ మాటకే పిలాతు భయపడిపోయి ఈ అపరాధము, ఈ రక్తాపరాధం నా మీద నా పిల్లల మీద ఉండకూడదని చేతులు గడిగేసుకున్నాడు. నిజంగా దేవుడు యేసుప్రభువు సిలువ వేయబడి ఉండాలి కాబట్టి అంటాడు కదా, నువ్వు చెప్పు, నోరు తెరిచి చెప్పు, నేను నిన్ను తప్పిస్తా, నీ నిర్దోషత్వమును నాకు నీ నోటితో చెప్తే నాకు ఒక పాయింట్ దొరకాలి కదా నిన్ను గురించి. ఈయన సిలువ వేయబట్టానికి అర్హుడు కాదు అని అంటే ప్రభు ఏముత్తరం ఇస్తారో అప్పుడు ఏమంటారంటే, పైనుంచి వస్తే తప్ప అధికారం నీకు లేదు నన్ను సిలువ నుంచి తప్పించటానికి అంటారు. అంటే దేవుడు నన్ను పంపిందే ఈ ఉద్దేశంతో అని అంతటి చక్కటి జవాబులు ఇచ్చేవాడు మన దేవుడు. ఎక్కడ దొరికే దేవుడు కాదు. తప్పులు పట్టాలని పట్టేవాళ్ళు పడితే ఇంకా వాళ్ళకి అది వాళ్ళ మీదే ఉంటుంది. అది వాళ్ళ అజ్ఞానం అనుకోవాలి, అది వాళ్ళ అవివేకం అనుకోవాలి, వాళ్ళ మూర్ఖత అనుకోవాలి, అంతే తప్ప ఇంకంతకంటే మించి మనకు ఏం లేదు. కాబట్టి ఇటువంటి దినాల్లో మనం చెడ్డ దినాల్లో ఉంటున్నాం. నిజంగా మనం ప్రభు కొరకే మనం జీవించాలి. 73వ వచనం, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును, నేను ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. మనం ఏమడుగుతాము?
కామన్గా అడిగేది మన ప్రార్థన అంటే మన అవసరాలు అడగటానికి కాబోలు. అదే ప్రార్థన అంటే మనకు తెలిసింది ఏంటంటే నాకు ఏది అవసరమో అది దేవుణ్ణి అడిగి పొందుకోవటం, అదే ప్రార్థన అని అనుకుంటాం. అది కానే కాదు ప్రార్థన. మన అక్కరలేవు, మనం అడగక ముందే ప్రభువుకు తెలుసు. అంటాడు ప్రభు, నీకు ఏది అవసరమో నాకు తెలుసు, నా రాజ్యాన్ని నా నీతిని ఫస్ట్ వెతుకు, నువ్వు మిగతా నేను చూసుకుంటా అంటారు ప్రభు. మనం ఏం అడగాలంటే, నువ్వు నన్ను నిర్మించుకున్నావయ్యా, నువ్వు నన్ను పుట్టించిన దేవుడువయ్యా, అయ్యా నాకు 119, 143 వచ్చిన ఉంటుంది కదా, శ్రమ వేదన నన్ను పట్టినప్పుడు కూడా నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగు చేస్తాయి కదా, ఆ ఆజ్ఞల విషయంలో నాకు బుద్ధి దయచేయి. నీ ఆజ్ఞలు నేను గైకోనట్లుగా, నీ ఆజ్ఞలు నేను నేర్చుకున్నట్లుగా నాకు బుద్ధి దయచేయి. అది ప్రార్థన. ఆత్మీయమైన విషయాలు, ఆత్మీయ ఎదుగుదలకు మనము పాకులాడుతుంటామే, అది నిజమైన ప్రార్థన, అది శక్తివంతమైన ప్రార్థన. అటువంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటే ఇక మనకు అక్కరగా ఉన్నవన్నీ ప్రభువే తీర్చుకుంటూ పోతాడు. ఆజ్ఞల విషయంలో యోబు గారు కూడా అంటాడు కదా, యోబు 10:8, 11లో, అంటే దేవుడు నన్ను ఎందుకు నిర్మించాడు, నన్ను నిర్మించింది నా తండ్రి, నన్ను నిర్మించింది నా సృష్టికర్త, నన్ను నిర్మించింది నా దేవాది దేవుడు అని ఎరిగినారు భక్తులు. అంత శ్రమల్లో కూడా యోబు గారు ఏమంటాడంటే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించినాయి, చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పినావు, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధి చేసినావు, జీవమును అనుగ్రహించి నాకు కృప చూపినావు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడినవయ్యా, నువ్వు కాపాడినావు నా ఆత్మని, నువ్వు సంరక్షణ ఇచ్చినావు నా ఆత్మకి, లేకుంటే నేను ఎప్పుడో నిన్ను వదిలేసేవాడిని. ఈ శ్రమల్లో, నా శ్రమల్లో కూడా నువ్వు నన్ను సంధిస్తూ ఉన్నావు, నా ఆత్మను కాపాడుతున్నావు. ఎందుకంటే నువ్వే కదా నన్ను పుట్టించావు, నువ్వే కదా నా అవయవాలు ఇచ్చావు, నువ్వే కదా నా మీద అధికారివి, ఈ శరీరము మీరిచ్చింది. ఇక దావీదు భక్తుడు అంటాడు కదా, నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నన్ను ఎరిగినావు, నేను పిండముగా ఉన్నప్పుడే నీ గ్రంథంలో లిఖితములాయను. నిజంగా 119, ఇంకా 13, 14, 16లో చూస్తే అంటారు దావీదు భక్తుడు, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసినావయ్యా, నా తల్లి గర్భం రూపించవని నీవే కదా, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, నేను పిండమునైండగా నీ కన్నులు నన్ను చూచెను, నింపబడిన దినములో ఒకటైనా కాకముందే నీ గ్రంథములో లిఖితములైనయ్యా. నిజంగా ఒక రాజు ఈ మాట అంటున్నాడు, దావీదు రాజు ఈ మాట అంటున్నారు, నిజంగా నన్ను నువ్వే కలుగు చేసినావు. మనం పిల్లలు పుట్టినప్పుడు ఒక స్టేజ్ వచ్చి వాళ్ళ వివాహాలు అయ్యే వరకు వాళ్ళు మన మాట వినాలని ఆశపడతాం కదా, ఏందిరా నా మాటేనో, నీ వయసు ఎంతరా, నువ్వెంతరా, నా కడుపులో నుంచి వచ్చినావు, నాకు పుట్టిన వాడివి నువ్వు, నాకు పుట్టిన దానివి, నువ్వే నా మాట అనుకుంటే ఎవరింటారా అంటాం కదా. దేవుడు కూడా అంతే అంటాడు, నేను కదా నేను పుట్టించా, తల్లి గర్భంలో నిరూపించింది నేను కదా, నువ్వు నా మాట నువ్వే వినకపోతే, నేను నిర్మించినానని ఎరిగిన నువ్వే వినకపోతే ఇంకెవరింటారు నా మాట అంటారు. అందుకే ప్రభువుని మనము అడగాలి, ప్రభా నీ ఆజ్ఞను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి తెచ్చే ప్రభా, ఇది ప్రార్థన. తర్వాత నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నా. మనుషులంగా మనకు చాలా ఆశలు ఉంటాయి, భూమి మీద ఎలా జీవించాలి, ఏం చేయాలి, మన పిల్లల్ని ఏ స్థాయిలోకి రప్పించుకోవాలి, మన పిల్లలు ఏ స్థాయిలో ఉంటే మనం సంతోషపడతాం అని మన పిల్లల విషయంలో, మన విషయంలో కూడా ఎన్నెన్నో కలలు కంటా ఉంటాం కదా, ఇట్లా ఉంటే బాగుండేది, ఇట్లా ఉంటే బాగుండేది, ఇట్లా ఉండాలి అని. కానీ భక్తుడు అంటాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నా, నా ఆశ మీ వాక్యం ప్రభువా, అంటే మీ మీద ఆశ పెట్టుకున్నా, నేను వాక్యమే దేవుడే వాక్యం, నేను మీ మీద ఆశ పెట్టుకున్నా ప్రభా అంటాడు. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. ఎవరు సంతోషిస్తారంటే, నన్ను చూచి మీ మీద ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి అర్థమవుతా నేను. భయభక్తులు దేవుని మీద లేని వారికి మనం అర్థం కావం. దేవుని బిడ్డలంగా, దేవుని అందులో భయభక్తులు కలిగిన వారికే మన జ్ఞానవంతులుగా కనపడతాం. దేవుని మీద భయము భక్తి లేని వారికి మనం ఫూల్స్గా కనిపిస్తాం కదా, అజ్ఞానులుగా కనిపిస్తాం, గొర్రెలుగా కనిపిస్తాం. ఒకరోజు వచ్చాక ధనవంతుడు అంటాడు కదా నరకంలో నుంచి, అయ్యా లాజర్ని పంపి, అయ్యా నా వాళ్ళు ఉన్నారు కింద, వాళ్ళన్నా నీ నరకంలోకి రాకుండా నేను తట్టుకోలేకపోతున్నా అంటాడు. అంటే
ప్రభు ఏమంటాడు? చచ్చిపోయిన వాళ్ళు భూమి మీద పోతే ఏమంటారు? దయ్యం వచ్చిందంటారు. బతుకున్నప్పుడు లాజరు చెప్తే వినలేదు, చచ్చిపోయిన నేను ఎక్కడికి పంపించాలి? మన జీవితం ఉన్నంత వరకే, మానవ జీవితం ఉన్నంత వరకు దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. బ్రతుకు దినాలు అన్నిటిలో కూడా ప్రభు ఎవరో ఒకరు చాలు చెప్పిస్తాడు, ఇదిగో నిజమైన దేవుడు, ఇదిగో నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఇదిగో నిన్ను ప్రేమించే దేవుడు, ఇదిగో నిన్ను క్షమించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు. ఒక ఆయన అంటే రారాజచంద్రుడు అనే ఒక అదే క్యాసెట్లో పాటలు రాశారు ఒక ఆయన. మేము చిన్నప్పుడు వినేవాళ్ళం ఆ పాటలు. రారాజచంద్రుడు అని ఎవరంటే ఆయన సినిమా పాటలు కూడా రాస్తారు, కీరవాణి గారని. ఆయన అంటారు, ఒక చోట విన్నాను నేను అన్ని దేవతలకు దేవుళ్ళకు మొక్కుతాను, కానీ నేను యేసు ప్రభు వారంటే నాకు చాలా ఇష్టము. నేను ఎక్కడ కూర్చున్నా ఆయన ధ్యానించుకుంటా, ఎందుకంటే ఆయనలో నాకు నచ్చింది క్షమాగుణం అని చెప్తున్నాడు. ఆయన దేవుడు క్షమిస్తాడు. ఆయన ప్రాణమే పెట్టేసినాడు. ఆయన క్షమాపణ కూడా క్షమాబుద్ధి కలిగిన వాడు ఆయన. అందుకే నేను ఎక్కడికి పోయినా ఆ ప్రభువుని మాత్రం ధ్యానించుకుంటా అని చెప్పడం జరిగింది. ఇంకా నిజంగా అంటే అంత క్షమించే వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారు కదా. కొంతమంది ఏదన్నా జరిగితే అదే అట్లనే మనసులో పెట్టుకుంటారు. అప్పుడు అట్లా మాట్లాడినారు కదా, అప్పుడు అట్లా చేశారు కదా, అప్పుడు ఇట్లా జరిగింది కదా, అది గుర్తొస్తూ ఉంటుంది మనిషి కనబడినప్పుడల్లా. అందుకే ప్రభువుకి మానవునికి అంత వ్యత్యాసం. ప్రభువులు మెచ్చేది నచ్చేది చాలామంది కూడా క్షమాగుణము, ఆయన ప్రేమ. అది ప్రేమ కలిగిన వారు క్షమించగలుగుతారు. అందుకే దేవుని యందు భయభక్తులు కలవారంట మనల్ని చూసి సంతోషపడతారు. నిజంగా అటువంటి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. ఇంకా చూస్తే యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడవే నిన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదును. అంటే నువ్వు విశ్వాస్యత కలవాడవై నన్ను శ్రమపరిచినావు. భక్తుడు ఎంత చక్కగా అంటున్నాడు తెలుసా? శ్రమ, కష్టం వేరు, శ్రమ వేరు. కష్టం పీక్లోకి వెళ్తే శ్రమ అంటాం, శ్రమల పాలైనాం. ఓ భక్తుడు అంటాడు, శ్రమల పాలైన దీనుడనైనా అంటాడు. అంటే ప్రభువులో పాజిటివ్ చూస్తారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. శ్రమ వస్తే, ప్రభా ఇది ఎందుకు పెట్టావు, నేనేం నేర్చుకుంటాను పెట్టావు, నాకు చెప్పవా అని అందులో సంతోషిస్తారు, ఆత్మలో సంతోషిస్తారు, ఆత్మలో ఆనందిస్తారు. ప్రభు పెట్టిన పరీక్షలో ప్రభువుని గెలిపించుకుంటారు. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను నన్ను శ్రమపరిచావు, విశ్వాస్యత గలవాడవై శ్రమపరిచినావు. ఏం దేవుడు అయ్యా నన్ను ఇంత శ్రమ పెడతావు అనట్లేదు. యెహోవా నీ తీర్పులు చాలా న్యాయం, నన్ను శ్రమ పెట్టినాను, న్యాయంగానే శ్రమ పెడుతున్నావు అనగలమా? కొంచెం బాగాలేకపోతే ఎన్నో భయం కదా, ఆందోళన పడిపోతూ ఉంటాం. అవసరమే లేదు. ప్రభువుకు తెలియకుండా ఏది జరగదు. సంతోషమే సగం బలం. నిజంగా ఆ విధంగా అన్ని విషయాల్లో మనం సంతోషంగా ఉండాలి. అది ప్రభు ఆశపడేది. మమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తాడు దేవుడు. అప్పుడే మనం బలంగా ఉండగలుగుతాం. అప్పుడే కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. తర్వాత నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన సేవకునికి మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. నిజంగా దేవుడు మనల్ని ఆదరిస్తానంటే ఆదరిస్తాడు, శ్రమల్లో తోడుగా ఉంటాడు. అందుకే 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం కలవాడు. దేవునికి ఎవరైతే మొరపెడతాడో వాళ్ళందరి పట్ల దేవుడు కృపగలవాడు, కరుణించువాడు, క్షమించువాడు, దయగలవాడు మన ప్రభువారు. అటువంటి దేవుడు. అందుకే మనం ప్రభువుని కలిగినందుకై ఆనందపడాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అనలేదు ప్రభు. ఆయన వచ్చింది దుష్టుల కోసం, ఆయన ప్రాణం పెట్టిందే దుష్టుల కోసం. ఆయన దుష్టుల్ని క్షమించడానికి, దుష్టులను రక్షించడానికి వచ్చాడు. అందుకే మంచి సింగరు బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారంట, పాట పాడుతూ ఉంటే, ఏందయ్యా దుష్టులని రక్షిస్తానని ఉంది, దుష్ట శిక్షణ కదా, తప్పులు ఆసినట్టున్నారు చూసుకోండి అని అంటే అన్నారంట, లేదు సార్, మా దేవుడు దుష్టులను రక్షించడానికే భూమి మీదకి వచ్చాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది అని ఉంది సార్ బైబిల్ గ్రంథంలో అని చెప్పడం జరిగిందంట. ఆయన మనల్ని క్షమించువాడు. దుష్టుల్ని క్షమించి శిష్టుల్ని రక్షించేటట్టుంటే ఒక్కరు లేరు మంచోళ్ళు భూమి మీద.
ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ఉంది బైబిల్లో. కాబట్టి ఎవ్వరూ మంచి వాళ్ళు లేరు, ఒక్కరున్నారో మంచి వాళ్ళు. జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంది. కాబట్టి ఆయన నీతిమంతుడు, ఆయన మనల్ని రక్షించి కృప చూపువాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. తర్వాత నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమేయ్యా, నీ ధర్మశాస్త్రమేయ్యా, నీ ఆజ్ఞలే నాకు సంతోషం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను బ్రతకాలంటే నీ కరుణ కావాలి, నీ కటాక్షం నాకు కావాలి. నేను ఈ ధర్మశాస్త్రం ప్రేమిస్తున్నానయ్యా, నాకు సంతోషమే అని అనగలగాలి మనం. అందుకే కీర్తన 1వ అధ్యాయం 2లో ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకునే వాళ్ళు. మరి దివారాత్రులు బైబిల్ పట్టుకొని చదువుతూ ఉంటే మన జాబ్స్ ఎట్లా అనుకుంటామేమో. కానీ అంటే ఏ పరిస్థితిలో జాబ్ చేసేటప్పుడు ఒక పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినా, తర్వాత మన సిచ్యువేషన్ మనకు ఏదన్నా ఎదురయ్యేటప్పటికి మనం ఏం గుర్తు రావాలంటే దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడు ఎలా చెప్తే, ఎలా గైడ్ చేస్తే అలా నడుచుకోవాలి. అది ధ్యానించటం. ప్రభుని మనసులో ధ్యానించుకోవాలి. ప్రభు ఏం చెప్తాడో అది మనం తెలుసుకుంటూ మన పనిలో ముందుకు సాగాలి. అది దివారాత్రులు ధ్యానించటం అంటే. దివారాత్రులు మన పని పాటల్లో ప్రభు చెప్పింది చేయగలగాలి మనం. అది ధ్యానించటం. ప్రభు గుర్తు రావాలి, ప్రభు జ్ఞాపకానికి రావాలి మనకి. అది మనం చేయాల్సిందే. నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. కొంతమంది గర్వంతో అంటారు కదా, అబ్బా నేను ఎంత సంతోషంగా ఉన్నానో, నాకు అన్ని ఏ కొదవలేదు, ఏం బతిగలని చెప్పుకుంటారు. ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు నష్టాలే, ఎప్పుడు ఏదో ఒక కొదవే అని గర్విష్ఠులు చాటున ఒకవైపు ఆనందిస్తూ వాళ్ళ గురించి బాగా జరిగిందిలే, బాగా అవుతుందిలే, ఇంకా నలగొట్టాలే దేవుడు, ఇంకా చిత్తగొట్టాలే అనుకుంటా ఉంటారు. తర్వాత ఇక అంటే వారిని పరీక్షించడానికి దేవుడు వీరిని పరీక్షిస్తున్నారని వారు ఎరగరు. ఎవరెవరు గర్విష్ఠులు ఎరగరు, అబద్ధంలాడుతారు ఇంకా దేవుని బిడ్డల మీద. వాళ్ళని దేవుడు సిగ్గుపరుస్తా అంటున్నాడు. నిజంగా కీర్తన 25:3లో ఉంది కదా, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునూ సిగ్గునొందడయ్యా. నిజంగా హేతువు లేకుండానే ద్రోహం చేయవస్తే వాళ్ళు సిగ్గుపడతారు. కొంత కారణం లేకుండానే ద్రోహం చేస్తుంటాడు. మనం వారికి ఏం నష్టం చేయం, కీడు చేయం, కానీ మన మీద ఎప్పుడు నష్టం చేయాలనే అంటారు. మన మీద ఎప్పుడు అసూయపడతారే. ఒకరి మీద ఒకరు అసూయ పడటానికి ఎవరికి వాళ్ళే దేవుని బిడ్డలం. ఎవరెవరి మీద అసూయ పడకూడదు. దేవుడు ఎవరికి ఇచ్చింది వాళ్ళకి ఇస్తాడు, ఎవరి భాగం వాళ్ళకి ఇస్తాడు దేవుడు. ఎవరికి ఉన్న తలాంతులు, ఎవరికి ఏ తలాంతులు ఇవ్వాలో అవి ఇస్తాడు దేవుడు. తలాంతుల విషయంలో అసూయపడతాం, ఒక్కోసారి దేవుడు ఇచ్చిన వరాల విషయంలో అసూయపడతాం, నాకు లేవే వాళ్ళకు ఉన్నాయని. మన మీద అసూయపడుతున్నారని, వాళ్ళ మీద అసూయపడుతున్నారని మనం అనుకోకూడదు. మనం ప్రభు ఇచ్చిన దానిని మీద అంటే వ్యసన పడుతున్నాం. వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, నాకు ఇవ్వలే, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు నాకంటే దేవుని మీద ఆయాసపడుతున్నట్టుగా. అది దేవుడిచ్చింది అది. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. నిజంగా చూస్తే కీర్తన 35:26లో కూడా, నా అపాయమును చూసి సంతోషించి వారందరూ అవమానమునందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడి వారు సిగ్గునుంది అపకీర్తి పాలగుదురుగాక. నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నప్పుడు నన్ను చూసి సంతోషించువారు అపకీర్తి పాలగుదురుగాక. అది భక్తుడి యొక్క ఆవేదన. తర్వాత మనం చూస్తే 79, నీ యందు భయభక్తులు గలవారు నీ శాస్త్రమును తెలుసుకుని వారును నా పక్షముగా అందరికి. ఎవరు మన పక్షంగా ఉంటారంటే దేవుని అందులో భయభక్తులు కలిగిన వారు, దేవుని యొక్క శాసనాలు తెలుసుకునేవారు మన పక్షంగా, దేవుని బిడ్డల పక్షంగా ఉంటారు. మన పక్షంగా ఉన్నారు అంటేనే, మనకు సపోర్ట్ చేస్తున్నారు అంటేనే వాళ్ళ ఆత్మీయత ఏందో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలను సపోర్ట్ చేస్తారు. అందుకే కదా 119వ కీర్తనలో 63వ వచనంలో ఉంటుంది కదా, మనం ఇప్పుడు ముందు దినంలో చూసిన ఆంటీ చెప్పుంటుంది కదా, నీ యందు భయభక్తులు గలవా అందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను. ఎవరు చెలికాడు అవుతారు తెలుసా? ఆత్మీయులే చెలికాడు అవుతారు. అంటే చాలామంది భూమి మీద కూడా స్టేటస్ చూసి ఫ్రెండ్షిప్లు చేస్తుంటారు. నా స్టేటస్కి వీళ్ళు సరిపోతారు. భూమి మీద స్టేటస్ శాశ్వతం కావు.
దానికి గర్వము అంటారు. చాలామంది అంటారు, బా మాకు సరిపోయే వ్యక్తిని మాకు ఇచ్చాడు. చాలామంది అంటారు వివాహ సమయాల్లో కూడా, నాకు సరిపోయే వ్యక్తిని నాకు ఇచ్చాడు, నా లెవెల్కి తగ్గ వ్యక్తి నాకు దొరికాడు. ఎవరిచ్చారు? అది దేవుడు ఇచ్చాడు. ఆ లెవెల్ ఎంతవరకు ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. మన జీవితం దేవుని చేతిలో ఉంది. మనకు కలిగింది దేవుని చేతిలో ఉంది. యోబు కలిగింది దేవుని చేతిలో ఉంది. కాబట్టి అతిశయించకూడదు. అతిశయిస్తే ప్రభునందే అతిశయించాలి. సహవాసాలు కూడా వాళ్ళ లెవెల్కి తగ్గట్టు చేస్తారు. కొంచెం తక్కువగా, కొంచెము అంటే తక్కువ అంటే కాస్ట్లో కొన్న బట్టలు, మామూలు బట్టలు వేసుకునే వాళ్ళతో మాట్లాడరు అసలు. కొంతమంది వృద్ధులు వస్తారు దీనంగా, అసలు వాళ్ళు లెక్కే పెట్టరు. వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళతో వాళ్ళ లెవెల్ మెయింటైన్ చేస్తుంటారు. సంఘాల్లో కూడా ఎంత బాధపడుతుంటారు తెలుసా ప్రభు. మనల్ని పరీక్షించడానికి, ఇంకొంతమంది పరీక్షించడానికి అటువంటి వ్యక్తులు మన సంఘానికి నడిపిస్తాడు దేవుడు. వీళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నారా లేదా అని చూడటానికి పాపం వాళ్ళని పరీక్షిస్తాడు దేవుడు తక్కువలో పెట్టి. వీళ్ళని సంరక్షిస్తారా లేదా, వీళ్ళ అక్కర తెలుసుకుని తీరుస్తారా లేదా అనటానికి వీళ్ళని పరీక్షిస్తాడు ప్రభువారు. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన పరీక్షించే దేవుడు. ఆయన అన్ని గ్రంథంలో లిఖించుకుంటాడు. ఏ రోజుకి ఆ రోజు మనం ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నామో, ఎవరిని ఏ విధంగా చూస్తున్నామో అన్నీ ఆయన గ్రంథంలో ఉంటాయి. తీర్పు దినాన నిలబడినప్పుడు అప్పుడు ఓపెన్ చేస్తాడు ఆయన బుక్. కాబట్టి ప్రతిదీ లెక్కలో తీసుకుంటాడు దేవుడు. మనం చాలా సెన్సిటివ్గా జీవించాలి భూమి మీద. చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి ఇతరులతో. చాలా సెన్సిటివ్గా ఆలోచించాలి ఇతరుల విషయంలో. చాలా సెన్సిటివ్గా దేవుడు మనకు అప్పచెప్పింది కంప్లీట్ చేయాలి. చాలా సెన్సిటివ్గా ఇతరుల విషయంలో దేవుడు మనకి ఏది చెప్తాడో అది చేయాలి. దేవుని కొరకు చేయాలి, మనుషుల కోసం కాదు. నేను చేశా, ఆ టైంలో నేను చేశా అంటే అది వృధా, చేసి వృధా. దేవుడు నాకు అప్పగిచ్చాడు ఈ పని. అందుకే అంటారు కదా, మొద్దుకై ఇస్తారు జ్ఞాపకం పెట్టుకో. నువ్వు కాకపోతే ఇంకొకరు దేవుడు నాకు ఇస్తాడు సహాయం చేయడానికి. యూదులకి ఇంకొక దగ్గర నుంచి వస్తుంది. నేను ఒక స్థాయికి వెళ్ళానని నువ్వు మర్చిపోయినావా అంటారు కదా, కబర్దార్ అన్నట్టుగా హెచ్చరిస్తాడు మొద్దుకై. దేవుడు ఇంకొకరిని కోరుకుంటాడు. నువ్వు సహాయం చేయకపోతే ఇంకొకరిని కోరుకుంటాడు దేవుడు. కానీ నువ్వు చెయ్యని లెక్కలోకి వచ్చేస్తావు దేవుని దృష్టిలో. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు దేవుడు మొదకై ఎస్తేర్ని. దేవుడు కూడా మనల్ని అట్లానే హెచ్చరిస్తాడు. అందుకే మనము భయభక్తులు గలవారు, మన శాసనాలు తెలుసుకునేవారు, దేవుని బిడ్డలు, ఆత్మీయులకు సహవాసం కదా. ఆత్మీయమైన స్థాయిలోకి చూసినప్పుడు దుష్టులతో మనము సహవాసం చేయలేము. అది కొంతకాలమే ఉంటుంది కదా. కాబట్టి అటువంటి ఆత్మీయమైన విషయాల్లో మనం చూసుకోవాలి స్థాయి తప్ప ఈ లోక విషయాల్లో మనము స్థాయిని మనము మెయింటైన్ చేయకూడదు. అది దేవుడు చెప్పలేదు, మెచ్చడు ప్రభు. అది నేను సిగ్గుపడకుండానట్లుగా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే, మనం సిగ్గు కలగకుండా ఉండాలంటే కట్టడల విషయంలో నిర్దోషంగా ఉండాలి. దేవుడిచ్చిన కట్టడలను, ఆజ్ఞలను గైకొంటుంటే మనం ఎక్కడా సిగ్గుపడం. కీర్తన 25:1 నీ కొరకు నేను కనిపెట్టుకున్న యథార్థత, నీ నిర్దోషత్వం నన్ను సంరక్షించునుగాక అంటాడు భక్తుడు. కాబట్టి మన నిర్దోషత్వమే మనల్ని సిగ్గుపరచదు. మనం ప్రభు కొరకే కనిపెట్టుకుంటాం చూడు, ప్రభు కొరకే కనిపెట్టుకుంటాం చూడండి, అప్పుడు మనల్ని సిగ్గుపరచడు. కాబట్టి ఆ విధంగా ప్రభు మనల్ని ఆయన సిగ్గుపరచని వాడు. మనం సిగ్గుపడకుండా ఉండాలంటే ధైర్యంగా నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. మన నీతే మనకు ధైర్యం ఇస్తుంది. మనం తప్పు చేస్తే ఎక్కడికి పోయినా బిక్కు బిక్కు అంటుంటాం. మనసులో ఓ పక్క భయమే, పాపం వెంటాడుద్ది. అరే ఇలా అబద్ధం చెప్పా కదా వాళ్ళ మీద, అరే తప్పుడు సాక్ష్యం ఇచ్చా కదా, అరే వీళ్ళ విషయంలో ఈ విధంగా ప్రవర్తించే కదా, ఇలా మాట్లాడే కదా, అవి వెంటాడుతూనే ఉంటాయి. అది భయం. వీళ్ళకి తెలియకుండానే నేను మంచిగానే నటిస్తూ, కపటంగానే నటిస్తూ, వీళ్ళతో మంచిగున్నట్టే ఉండి గోతులు తవ్వే కదా, అది వెంటాడుతుంటుంది. సిగ్గు కలిగిస్తూ ఉంటుంది. మనసాక్షి గద్దిస్తూ ఉంటుంది. లోబడకపోయినా అది గద్దింపే, అది ఉంటుంది. కాబట్టి అందుకే కీర్తన 32 ఉంటుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం ఉండొద్దు. దేవుడు పెట్టిన దీపం మన ఆత్మ, మనది కాదు, అది మనం పెట్టింది కాదు, ఆయన పెట్టాడు. ఆయన ఎప్పుడు ఎత్తుకెళ్తే అప్పుడు ఎత్తుకెళ్తాడు. దేవుని పెట్టిన ఆత్మలో కపటం ఉండకూడదు. వాళ్ళు ధన్యులు. ఆత్మలో కపటం లేని వాళ్ళు ధన్యులు.
భూమి మీద ఐశ్వర్యంతులు, గొప్ప గొప్ప వారు, సంపాదించుకున్న వారు కదా ధన్యులు. కొంతమంది కూర్చుకుంటూనే ఉంటారు. పక్కన వాళ్ళకి ఏమంటారు, పిల్లికి కూడా బిచ్చమేయను, అంత సంపాదించుకుంటుంటారు. దేనికి? పరులకు పోద్దంట సొమ్మంతా, పరులు అనుభవిస్తారంట, వదిలేసి వెళ్ళిపోతారు అంతే. అది ఎవరు అనుభవిస్తారో కూడా తెలియదు. అట్లా ఉంటారు. పరలోకములు, అందుకే దేవుడు అన్నాడు పరలోకంలో ధనం కూర్చుకోండి. ఇక్కడ మీరు చేసే దేవుడు చెప్పినవి చేస్తేనే అక్కడ పరలోకంలో ధనం కూర్చుకుంటారు. భూమి మీద ధనం కూర్చుకొని నా ఆజ్ఞలు పాటించకుండా, నేను చెప్పినవి చేయకుండా చేతులు బిగబట్టుకొని ఉంటే పరలోకంలో ధనం రాదు, ఈ ధనము నిలవదు. అది ప్రభువారు చెప్పేది. 119:6 కూడా అదే ఉంటుంది. నీ ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. దేవుడు అవమానం కలగకుండా అంటే దేవుని ఆజ్ఞను లక్ష్యం చేయాలా, అంటే నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అంటే పిల్లల కోసం మనం ఏమైనా చెప్తుంటే కూడా వెళ్ళిపోతా ఉంటే మనకు ఎట్లా అనిపిస్తుంది? వినిపించట్లేదా, ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు అంటామా లేదా? అయినా వినిపించుకోకపోతే ఒక దెబ్బ కొట్టేస్తాం. ప్రభు కూడా అంతే. దేవుని ఆజ్ఞలను లక్ష్యము చేయనప్పుడు, లక్ష్యంకి ఆపోజిట్ వాడు నిర్లక్ష్యం. అంటే దేవుని ఆజ్ఞ, నువ్వు ఇట్లా ఉండవు, ఇట్లా ఉండు, ఇట్లా నడుచుకో, నువ్వు ఇట్లా ఉంటే నాకు ఇష్టమని చెప్తుంటే, అంటే పెడచెవిని పెట్టి మన ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని లీడ్ చేసుకుంటా ఉంటే ఆయన ఇష్టపడరు. అలక్ష్యం చేస్తే ఆయన అవమానానికి అప్పచెప్తాడంట ప్రభు. కాబట్టి సామెతలు 4:23 ఉంటుంది కదా, నీ హృదయంలో జీవధారలు బయలుదేను. అన్నిటికంటే నీ హృదయాన్ని కాపాడుకో. మన హృదయంలో నుంచి వస్తాయి తలంపులన్నీ. అందుకే మార్కు సువార్త 7:21 ఉంటుంది, లోపల నుంచి అనగా మనుషుల హృదయంలో నుంచి అవి దురాలోచనలు ఇవి మనుషులను అపవిత్రపరుస్తాయంట. బయట మనం తిని కడుపులోకి పోయేవి బయటకు వెళ్ళిపోద్ది, కడుపు శుభ్రమైపోద్ది. పొద్దున్నే లేచి డాక్టర్స్ చెప్తుంటారు కదా, మంచి వాము వాటర్, గోరువెచ్చటి వాటర్ తాగండి, మురికంత కడుపులో మురికంత బయటకు వెళ్ళిపోద్ది అని. అది తిన్నది వెళ్ళిపోతుంది, లోపల నుంచి బయటకు వస్తాయే అవి దుర్వాసన గలవి, స్రవిస్తున్నవి అంటాడు దేవుడు. ప్రభు దృష్టిలో అది దుర్వాసన. అంటే పెంట కంటే హృదయం అంత ఘోరమైంది అని అర్థం, పచ్చిగా చెప్పాలంటే. అంటే పెంట కంటే కంపు హృదయం ఇవన్నీ ఉంటే. కాబట్టి హృదయాన్ని కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని కాపాడుకోమనింది బైబిల్ గ్రంథంలో. దేవుడు చెప్పే మాట అది, దేవుని మాటగా దేవుడు చెప్తున్నాడు. దేవుడిని అడిగేది, దేవుడు మనల్ని అడుగుతుంది. దేవుడు హృదయం, ఆయన హృదయం ఇష్టపడతాడు, హృదయంలో ఉంటా అన్నాడు. నీకు దేవుడును నేను చెప్పినట్టు విను, అంతే, నా మాట విను చాలు, అంతే. ప్రభు చిత్తమైతే ఈసారి దేవుని మాట వింటమే. దేవుని చిత్తం ఎట్లా అంటారు కదా, దేవుని చిత్తంలో మనం చేయాల్సినవి ఈసారి చెప్పుకుందాం. ప్రభు చిత్తమైతే ఇప్పటికి టైం అయిపోయింది కాబట్టి ప్రభు నిజంగా వినికిడిలో ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా దేవుని వాక్యం మీదే మనం ధ్యాస పెట్టాలి. అంటే దివారాత్రులు అంటే ప్రతి విషయాన్ని దేవుని కోణంలో చూడాలి. ప్రతి విషయాన్ని వాక్యం త్రూగా మనము ఆలోచించాలి. ఎక్కడ కూర్చున్నా ఎక్కడున్నా ఒక విషయం మన ముందుకు వచ్చినప్పుడు అది దేవుడు ఏమంటాడు, ఈ విషయానికి దేవుడు ఏం చెప్తాడు, దీని గురించి దేవుడు ఏం మాట్లాడతాడు ఈ విషయానికి అని అలా ధ్యానించుకోవాలి. అది రాత్రింబగలు ధ్యానించుకోవటం అంటే. బైబిల్ మనము సమయం దొరికినప్పుడంతా బైబిల్ చదవటం, సమయం దొరికినప్పుడంతా ఇంట్లో మనము వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటం ఎంత ప్రాముఖ్యమో ప్రతి విషయంలో ప్రభువు నుంచి మనము పొందుకోవటము, ప్రభువు ఏది చెప్తే అది చేయాలి అని మనము ధ్యానించటం, అది అడగటం ప్రభుని, ప్రభు గుర్తు రావటం ప్రతి విషయానికి. ఇంట్లో ఒక వివాహమా, ప్రభు ఏం చెప్తాడు, ప్రభు ఎవరిని చూపిస్తున్నాడు మన పిల్లల విషయంలో, ప్రభు ఏది కోరుకుంటున్నాడు, స్టడీయా, ఈ చదువు విషయంలో ప్రభుకి ఇష్టమేనా, ఏది చదవాలి ఈ బిడ్డ, ఏది చదవాలని ప్రభు అంటే ప్రతి విషయంలో ప్రభుని అడగటం, అది రాత్రింబగలు ప్రభుని ధ్యానించటం. ఆ విధంగా ప్రభు సహాయం మనం కోరుకుంటూ మన జీవితాన్ని చక్కగా గైడ్ చేసుకుంటూ ఆ నిత్యరాజ్యమును జ్ఞాపకం తెచ్చుకొని నిత్యరాజ్యం స్వతంత్రించుకోవాలంటే లోకంలో ఏ విధంగా జీవించాలి, ఆజ్ఞలు ప్రేమించాలి, శాసనాల వైపు మనం మళ్ళుకోవాలి, ప్రతి విషయంలో ప్రభుని ధ్యానించుకోవాలి, ప్రతి విషయం ఆయన అడిగి చేయాలి, ప్రతిదీ ప్రభుకి ఇష్టంగా ఉండాలి. మనకి ఏ బాధ్యతలు పెడతాడు ప్రభు భూమి మీద. మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి చనిపోయేదాకా. ఆ బాధ్యతని సక్రమంగా చేస్తున్నానా లేదా, ఇతరుల విషయంలో ప్రభు నన్ను దేనికి కోరుకున్నాడు,
ఇతరుల కొరకై అని. మన కుటుంబం కొరకు నువ్వు బతికినంతకాలం నీ కుటుంబం కోసమే బతుకు, లేదంటే నీ పిల్లల కోసమే బతుకు, తర్వాత చచ్చిపో అని అన్నాడు దేవుడు. కుటుంబంతో పాటి సంఘం ఉంటుంది, సంఘములో వారు ఉంటారు, సమాజంలో వారు ఉంటారు. ఎవరి విషయంలో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత పెడతాడు, అది ఎరగాలి. నువ్వు అప్పగించిన బాధ్యత నేను చేశా అంటే అప్పుడు ప్రభు అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసురాలా అని. ఆ విధంగా అనిపించుకున్నట్లుగా, ప్రభుని ధ్యానించుకున్నట్లుగా, ప్రభు అప్పగించిన పని సంపూర్తి చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి మనకు సహాయం చేయనుగాక.